అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి జూలై 2, 3, 4, 5 తారీఖుల్లో జరగబోయేటటువంటి జాతక ఫలితాల ఆధారంగా మీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి, అలాగే 4 రోజుల్లో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పరిహారాల విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ 4 రోజుల్లో చెప్పాలంటే కుంభరాశి వారి జాతకంలో మీరు బాగా ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి మీకు చేసేటటువంటి ఆ నమ్మక ద్రోహం ఏదైతే ఉందో అది బట్టబయలు కాబోతుంది. అంతేకాదు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ 4 రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి ఆ పరిహారం ద్వారా మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వారు కనీసం మనశ్శాంతిగా హార్ట్‌ఫుల్‌గా కనీసం నిద్రపోయింది లేదు. అలాగే ఎవరితోనైనా సంతోషంగా మాట్లాడింది లేదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యాస. అలాగే కాసేపు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూర్చోలేకపోతున్నారు. హాయిగా నిద్రపోదామన్నా నిద్రలేక చాలా రోజులు ఏదో తెలియనటువంటి ఒక భయం, అలాగే ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ కూడా ఆవహించి ఉందనే చెప్పుకోవచ్చు. మరి దీనంతటికీ కూడా కారణం ఎవరు? అసలు వారు చేస్తున్నటువంటి కుట్రలేంటి? వారు మీపై పెంచుకున్నటువంటి ఆ పగ ఏంటి? ఆ పగకు కలిగినటువంటి కారణం ఏమిటి? దాని ద్వారా మీరు ఏ విధంగా బయటపడాలి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆగుతుందో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతమయ్యేది. మీ మాట అంటే 10 మందికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరు ఎంత కష్టపడినా, పగలు రాత్రి అనకుండా చెమటోర్చినా తగినటువంటి ప్రతిఫలం దక్కడం లేదు. అయితే మీ మనసులో ఎన్నో ఆశలు, పిల్లల భవిష్యత్తు గురించి మరెన్నో కలలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ మీ కళ్ళ ముందే కాలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా మీ మనసును? ముందుగా మీ డబ్బుల విషయానికి వస్తే మీ చేతికి అసలు డబ్బే రావడం లేదని నేను చెప్పను. డబ్బు వస్తుంది, కానీ ఆ వచ్చినటువంటి డబ్బు మీ ఇంట్లో ఒక్కరోజు కూడా నిలవడం లేదు. ఒక దారిలో 10 రూపాయలు వస్తే మరొక దారిలో 100 రూపాయల ఖర్చులు మీ నెత్తిన పడుతున్నాయి. ఎవరికో పాపమని చెప్పి మీరు జాలిపడి సహాయం చేయబోయి చివరికి మీరే అప్పుల పాలవుతున్నారు. మీరు ప్రాణంగా నమ్మి మీ అవసరాలు పక్కన పెట్టి మరి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు సైతం మీకు తిరిగి రావడం లేదు. తీరా ఆ డబ్బు అడిగితే మీకే వాళ్ళు ఎదురు తిరిగి సమాధానం చెబుతున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు. ఇది మీరు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి జరిగినటువంటి అతిపెద్ద ద్రోహం అనే చెప్పుకోవచ్చు. ఇక మీ ఇంటి ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం నిరంతరం మిమ్మల్ని వేధిస్తూ కనిపిస్తుంది. మీకు కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళకి కానీ హాస్పిటల్స్ చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భయం ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పడుకోగానే ఉలిక్కిపడి లేవడం, చెడు కలలు రావడం, గుండెలో ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించడం, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో గమనించారా? గత కొన్ని నెలలుగా మీ మధ్య ఇదే విధంగా జరుగుతుంది. కుటుంబ సమస్యల విషయానికి వస్తే ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా సరదాగా నవ్వుకుంటూ ఉండేటటువంటి మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకు పెను తుఫానులు చెలరేగుతున్నాయి. అసలు గొడవ పడడానికి ఏ కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. పిల్లల మాట వినకపోవడం, వారి చదువులు, భవిష్యత్తు గురించి మీకు తీరనటువంటి ఆందోళన మిమ్మల్ని పదే పదే కృంగతీస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేనెవరికి ఏం అన్యాయం చేయలేదే అని మీరు ఎన్నో రాత్రులు దిండులో ముఖం పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని ఉండుంటారు. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఇక్కడ మీకు ఒక అతిపెద్ద నిజం తెలియాలి. ఇదంతా కేవలం మీ జాతకంలో శని ప్రభావం వల్ల లేదా ఏదో దృష్టి దోషం వల్ల జరుగుతుంది కాదు. మన జాతక చక్రంలో 6వ స్థానం అనేది శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీకగా చెబుతారు. మరి మీ జాతకంలో ఈ 6వ ఇంటిపై కొన్ని పాపగ్రహాల చూపు పడినప్పుడు మీకు బయట రోడ్డు మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ ఆంతరంగిక శత్రువులు మీతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక రహస్య శత్రువు మీ జీవితంలోకి ఎప్పుడో ప్రవేశించిందని గోచార గ్రహాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ శత్రువు మరెవరో కారండి, మీతో పాటే నవ్వుతూ, మీతో పాటే కలిసి భోజనం చేస్తూ, మీ ఇంట్లో కూర్చొని మీ కొంప ముంచుతున్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. గురుగ్రహం యొక్క అపారమైనటువంటి జ్ఞానం, ధర్మం, నిస్వార్థమైనటువంటి మంచితనం మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే మీ రాశివారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా మంచి మనసును కలిగి ఉంటారు. మీరు ఎవరిలో కూడా తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అసలు చేత కావు. ఎదుటివారు కష్టాలు ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్నది మొత్తం
తీసి మరి వాళ్ళకి ఇచ్చేంత గొప్ప దాన గుణం మీది. కానీ అన్యాయం ఏంటంటే మీకు ఉన్నటువంటి ఈ మంచితనమేనండి మీకు ఇప్పుడు ఒక ఉరితాళ్లాగా మారింది. ప్రస్తుతం ఆకాశంలో జరుగుతున్నటువంటి గ్రహాల మార్పులను కనుక గమనిస్తే శని భగవానుడి యొక్క సంచారం మీ రాశిపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికీ కావాలని చెడు చేయడు. ఆయన మన కర్మలకు తగినటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప న్యాయమూర్తి. ఆయన మన చుట్టూ ఉన్నటువంటి నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళను మనకు పరిచయం చేయడానికి మనకు కొన్ని కష్టాలను ఇస్తాడు. కానీ ఇక్కడ అసలు సమస్య అంతా కూడా రాహుకేతువుల వల్ల సంభవిస్తుంది. రాహు అంటేనే మాయ, భ్రమ, ఒక రకమైనటువంటి మోసం. ఈ రాహు ప్రభావం వలన మీరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, మీ ఎదుగుదలను చూసి పగతో రగిలిపోతున్నటువంటి శత్రువులు ఎవరనేది గుర్తించలేకపోతున్నారు. ఎవరు మంచి మాటలు చెబితే వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇక కేతువు సంగతి చూస్తే ఈయన మీ మనస్సును తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నాడు. చెప్పాలంటే మీరు రేపొద్దున ఒక మంచి పని చేద్దాం అనుకుంటారు, లేదా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటారు. కానీ మరుసటి రోజు మీ కాళ్ళు పట్టుకొని బలవంతంగా లాగుతున్నట్లు, మీ మనస్సును బలవంతంగా వెనక్కి నెడుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకు పడదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? ఇక్కడే నేను మీకు అతిపెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు ఈ కష్టాలన్నింటి వెనుక, మీరు పడుతున్నటువంటి ఆర్థిక నష్టాల వెనుక, మీ ఇంట్లో కారణం లేకుండా జరుగుతున్నటువంటి గొడవల వెనుక కారణం ఒక పురుషుడైతే కానే కాదు. ఇదంతా కేవలం ఒక మహిళా శక్తి ఆడుతున్నటువంటి వింత నాటకం. మీరు వింటున్నది అక్షరాల నిజం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశికి చెందినటువంటి 7 మరియు 8వ స్థానాల్లో ఏర్పడినటువంటి కొన్ని ప్రతికూల యోగాల వలన ఒక ఆడమనిషి రూపంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శత్రువు మీ జీవితంతో ఆడుకుంటుంది. మరి ఆమె ఎవరో కాదండి, మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో ప్రతి అణువు, మీరు ఎప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మీ ఇంట్లో అసలు ఏం వండుకుంటున్నారు అనే చిన్న విషయం సైతం ఆ మహిళకు తెలుస్తుంది. అసలు ఆమెకు మీ మీద ఎందుకంత కోపం, ఎందుకు ఇలా చేస్తుందని మీకు అనుమానం కూడా కలగవచ్చు. దానికి సమాధానం ఒకటే, అసూయ. అంతులేనటువంటి ఒక అసూయ. మీరు ఒకప్పుడు సొంత కష్టం పైకొచ్చి సాధించినటువంటి విజయాలు, మీ కుటుంబం కలిసికట్టుగా అనుభవించినటువంటి సంతోషాలు ఆమె కళ్ళల్లో తీవ్రంగా కుట్రలు కలిగేలా చేశాయి. ముఖ్యంగా మీరు చాలా హుందాగా 10 మందిలో ఒక రాజులా, రాణిలా బ్రతికారు. అలాగే మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తట్టుకోలేకపోతుంది. అయితే అంతా కూడా భగవంతుడి దయ అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అదృష్టం బాగలేదేమో, నాకు సరిగ్గా నేను అనుకుంటున్నటువంటి పనులు జరగడం లేదేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మీ నవ్వును చూసి, అలాగే మీకు కలగబోతున్నటువంటి ఆ అదృష్టాన్ని చూసి వెలవెల్లాడిపోతుంది. చెప్పాలంటే మీ మనసులో మీకు తెలియకుండానే ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో జరిగినటువంటి కొన్ని చిన్న సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆ మహిళ మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారండి, ఇంట్లో అంటే ఏదైనా కానీ పాలు పదే పదే విరిగిపోవడం, పూజ గదిలో మీరు భక్తిగా వెలిగించినటువంటి దీపం అసలు గాలి లేకపోయినా కూడా అకస్మాత్తుగా కొండెక్కడం లాంటివి జరుగుతూ ఉండవచ్చు. అలాగే చాలా ఇష్టపడి వండినటువంటి అన్నం లేదా కూరలు తొందరగా పాడైపోవడం, పారేయాల్సి రావడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు సాయంత్రం ఏదైనా పని మీద బయట నుంచి ఇంటికి అడుగు పెట్టగానే ఏ కారణం లేకుండా మీకు మీ భాగస్వామికి విపరీతమైనటువంటి కోపం రావడం, ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా ఇంటి ఆవరణలో ఏదో తెలియనటువంటి ఒక బరువు, ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని కమ్మేస్తుంది. ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా జరగడం లేదు. ఆ వ్యక్తి మీ ఇంటిపై ఏళ్ల తరబడి ప్రయోగిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి నరదృష్టికి కూడా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాలు. చెప్పాలంటే నరదృష్టికి అంటే రాళ్ళు కూడా పగులుతాయట. కాబట్టి మన పెద్దలు ఊరికి ఆ సామెత అనేది చెప్పలేదు. అయితే వారి చూపులతోనే మీ ఇంటిని, మీ సంతోషాన్ని దహించి వేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాటలు వింటున్నంతసేపు మీ మనసులో కొన్ని తెలియనటువంటి అలజడులు రేగుతూ ఉండవచ్చు, ఒక తెలియనటువంటి భయం కలగవచ్చు. దయచేసి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మం వైపే ఉంటాడు. అయితే భగవంతుడు మీతో ఉంటాడు కూడా. ఆ యొక్క దుష్టశక్తుల నుండి, ఆ మాయలాడి కన్నుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఒక్కసారిగా పెరగడానికి దయచేసి వీడియోని అయితే ఒక్క సెకండ్ కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీ చుట్టూ భగవంతుడి యొక్క రక్షణ గోడ అనేది ఏర్పడబోతుంది. అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా ముఖ్యంగా తెలుసుకోనండి. ఎందుకంటే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ పరిహారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. జ్యోతిష గణనాల్లో మరొక భయంకరమైనటువంటి విషయం కూడా బయటపడబోతుంది. మీరు అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కరే కాదు, ఆ మహిళతో కలిసి మరొక వ్యక్తి కూడా మీ గురించి సమాచారం బాగా పూర్తిగా తెలుసుకొని, కొన్ని సంకేతాలు అనేవి పూర్తిగా తెలుసుకొని మిమ్మల్ని అదుపులో పెట్టుకోబోతున్నారు. అయితే ఇది
ఇది మీకు వినడానికి కొంచెం షాకింగ్గా అనిపించవచ్చు. అయితే మీ మీద చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలనేవి ఎప్పటికప్పుడు మిమ్మల్ని విపరీతమైనటువంటి అంటే తెలియనటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులతో మిమ్మల్ని ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ వ్యాపారం ఎలా నడుస్తుంది, ఇలా మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇలా ప్రతి సమాచారాన్ని కూడా మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులకు చేరవేస్తున్నటువంటి గూఢాచారులు మీ చుట్టూ ఉన్నారు. అయితే మీకు బాగా కావాల్సినటువంటి వ్యక్తులేనండి. ఎప్పుడూ కూడా శత్రువులు ఎక్కడే ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. అయితే మీకు ప్రతి ఒక్కరిపై కూడా సానుభూతి చూపించేటటువంటి అలవాటు ఎక్కువ. అయితే ప్రతి విషయాన్ని కూడా అందరికీ పోసగుచ్చినట్లు చెప్తూ ఉంటారు. అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఆ వ్యక్తులు మీతో ఆడుకుంటున్నటువంటి నాటకంలో మీరు పావులైపోయారు. వారికి అంత ధైర్యం రావడానికి మీ యొక్క బలహీనతలే కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెబుతున్నటువంటి మాటలు, మీరు ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అనేది వారికి అతి చనువుగా ఏర్పడింది. రాహు ప్రభావం వలన ఆ వ్యక్తి యొక్క ముసుగు మీ జీవితంలో తెలియకుండానే ఒక సైలెంట్ కిల్లర్లా తయారైపోయారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉండవచ్చు. ఇంత నమ్మక ద్రోహం నా వెనుక జరుగుతుందా అని మీ గుండె రగిలిపోతూ ఉండవచ్చు. కానీ వాస్తవాలను మీరు స్వీకరించక తప్పదు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ఘోరాలు ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం మీపై అసూయ, నరదృష్టి పడడంతో సంతృప్తి చెందడం లేదు. వారి కడుపు మంటను తీర్చుకోవడానికి మిమ్మల్ని ఈ సమాజంలో సర్వనాశనం చేయాలని వారు ఒక అడుగు ముందుకు వేసి కొన్ని భయంకరమైనటువంటి ప్రయోగాలు సైతం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మీరు ఎప్పుడైనా కానీ అనుకున్నారా అండి? ఈ మధ్యకాలంలో గమనిస్తే ఒకప్పుడు మీరు కాలి మట్టి తగిలినా కానీ, ఏదైనా కానీ, ఒక కాలి మట్టి ముట్టుకున్నా కానీ బంగారంలాగా మెరిసిపోయేది. అంటే మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం అయ్యాయి. కానీ గత కొంతకాలంగా మీరు గమనిస్తే మీ జీవితంలో అన్నీ కూడా బలహీనమైనటువంటి క్షణాలే. అయితే ఎప్పుడూ కూడా మీకు తెలియకుండానే మీ మనసు ఏదో కోరుకుంటున్నట్లు, ఏదో తెలియనటువంటి ఒక భయాందోళనలకు గురవుతున్నట్లు మీరు ఎప్పుడైనా కానీ ఫీల్ అయ్యారా? దీని అంతటికీ కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క నరదృష్టి, నరఘోష అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు అమావాస్య రోజుల్లో, కనీసం మంగళవారాల్లో లేదా శనివారాల్లోనైనా కానీ కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఈ పరిహారాలు మరెవరి చేతో చేపించడం కంటే మన చేత్తో మనం చేసుకుంటే ఆ సంతృప్తి కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చెప్పాలంటే మీరు ఎంత మంచి వాళ్ళైనా కానీ, మీకు ఎంత దానగుణం ఉన్నా కానీ, మీ వెనుకాలే ఉంటూ మీ పునాదులు కత్తిరించే ప్రయత్నం చాలా సైలెంట్గా జరుగుతున్నటువంటి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఎంతగానో సహాయం చేసినటువంటి చేతులు మీవి. కానీ మనం ఎంత మంచివారైనప్పటికీ కూడా భగవంతుడికి సైతం నరదృష్టి, నరఘోష ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. భగవంతుడికి సైతం తప్పలేదు. కాబట్టి మానవ మాత్రం మనకెంత చెప్పండి. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ విషయాలన్నీ కూడా వింటుంటే మీకు ఇది నిజమా అబద్ధమా అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ చెప్పాలంటే ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితం కూడా అందరిది ఒకేలాగైతే ఉండదు. ఏ మనిషి జీవితం ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్కరికి, ఈ రాశి వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పినటువంటి ప్రతి విషయం కల్పితమైనదైతే కానే కాదు, మీ జ్యోతిష్య ఫలితాల ఆధారంగా చెప్పబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే గ్రహాల యొక్క అమరిక బట్టి కొంతమందిలో కొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి. జ్యోతిష సూచనల ప్రకారం ఈ వ్యక్తి మీ కుటుంబానికి, మీ బంధుత్వానికి లేదా మీకు బాగా దగ్గర పరిచయమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి చాలా 90% అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అలాగే మీ జాతకంలో 3వ ఇల్లు అంటే దగ్గర బంధువులు, 6వ ఇల్లు అంటే శత్రువులు, ఈ 2 ఇళ్ల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి మీ సొంత రక్త సంబంధీకురాలై ఉండవచ్చు. అంటే ఉదాహరణకు మీ మేనత్తో, మీ పిన్ని లాంటి వరుస అయ్యేవాళ్ళు, లేదా వివాహం ద్వారా మీకు బంధువైనటువంటి వ్యక్తితో, మీ తోడి కోడల్లో, లేదా ఇలా ఎవరైనా కావచ్చండి. కాబట్టి వారి ప్రవర్తన అసలు మీతో ఈ మధ్యకాలంలో ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకోండి. నాకేం తెలియదు, నా బ్రతుకంతా ఇలా తెల్లారిపోతుంది అన్నట్లుగా మిమ్మల్ని మీరు నిరాశకు గురి చేసుకోకండి. కష్టపడి ఒక చిన్న వస్తువు కొన్నా, పండగకు కొత్త బట్టలు వేసుకున్నా, ఈ క్షణంలో మీరు సంతోషంగా ఉన్న ఒకలాంటి వక్రత అనేది, ఒక కుళ్ళు అనేది మీపై పెరిగిపోతుంది. వెంటనే దాన్ని వారు అదుపులో పెట్టుకోలేక మిమ్మల్ని విపరీతమైనటువంటి దూషించడానికి కూడా వెనుకాడడం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. అయితే ఈ జూలై నెలలో
ఆ యొక్క వ్యక్తి యొక్క అసలు స్వరూపం అనేది మీ ముందు బట్టబయలు కాబోతున్న అవకాశం భగవంతుడు ఇవ్వబోతున్నాడు. శనిదేవుడి యొక్క వక్రీకరణ, గురుగ్రహం యొక్క బలం మీ రాశికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఇన్నాళ్ళు ఒక ముసుగు వేసుకొని మీ ఇంట్లో నాటకాలు ఆడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం భగవంతుడి దయ వలన మీ కళ్ళ ముందు బట్టబయలు కాబోతుంది. వారు చేసేటటువంటి కుట్రలు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క చెడు దృష్టి అంతా కూడా పూర్తిగా కాలి బూడిద కాబోతుంది. అయితే మీరు ఈ సమయంలో ఎలాంటి ఆవేశానికి గురి కాకూడదు. కర్మచక్రం తన పని తాను చేసుకోబోతుంది. మీరు కేవలం ఒక ప్రేక్షకుడిలాగా మిగిలిపోవాలి. ఎందుకంటే ఈ నెలలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 రోజులు ఉన్నటువంటి సమయం మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. మీ కష్టాలు మంచులా కరిగిపోవడం ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో తిరిగి ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఒక్కటే చేయాలండి, దుర్గాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా ఈ 4 రోజులు మీ ఇంట్లో వినిపించాలి, మీ నోట్లో కూడా వినిపించాలి. ఎక్కువగా దుర్గా దుర్గా అనే ఈ పదాన్ని మీ నోట్లో నుండి వెలువడేలా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా అమ్మవారి యొక్క నామం అనేది టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ ప్లే చేసుకొని వినండి. అలాగే ఇంట్లో ధూపం ఎక్కువగా వేయండి. ఉదయం సాయంత్రం ఇంట్లో విశేషమైనటువంటి పూజలు చేయండి. దుర్గామాతకు ఎర్రని పుష్పాలతో అలాగే ఎర్రని అక్షంతలతో చక్కగా పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని, నేతితో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారి ముందు పెట్టండి. మీ ఇంట్లో ఏర్పడినటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులను దూరం చేయమని అమ్మవారిని పదే పదే వేడుకోండి. ముఖ్యంగా మీ మనసులో ఇప్పుడు పదే పదే ఎన్నో ఆలోచనలు అయితే బయటకు వస్తూ ఉండుండొచ్చు. నేను అసలు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మీ మనసుకు, మీ ఆత్మకు కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. మనం దాన్ని నమ్మడానికి ఇష్టపడకపోయినా కానీ ఆ అనుమానాన్ని పక్కన పెడతాం. అయితే మీరు మాత్రం ఈ విషయాలను ఒక్కసారి నెమరు వేసుకోండి. మీ అంతరాత్మ చెప్పేటటువంటి ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. జ్యోతిష చక్రంలో గ్రహాల స్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క మార్పులు అనేవి ఇస్తూ ఉంటాయి. మీరు నిజం తెలిసిన వెంటనే ఆవేశపడి నేరుగా వారిని నిలదీసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు సమాజం అనేది అంటే మిమ్మల్ని సమాజం ముందు చెడ్డవారిగా వారు చిత్రీకరించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇక ఈ 4 రోజుల్లో ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అలాగే మీ యొక్క అభివృద్ధి పరంగా అన్నీ సానుకూలమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి శుభవార్తలు వినేటటువంటి యోగం కనిపిస్తుంది. ఇక అలాగే కర్మఫలదాత అయినటువంటి శని భగవానుడిని తప్పకుండా దర్శించుకోండి. ఈ 4 రోజుల్లో శని భగవానుడికి నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించరండి. గుడిలో చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ నామాన్ని జపించుకొని స్వామి ముందు వేడుకోండి. ప్రకృతి ఖచ్చితంగా ఆమెను దండిస్తుంది. మీరు మీ చేతులకు మట్టి అంటించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ కుట్రల నుండి వారు పెట్టినటువంటి నరదృష్టి, ఆ యొక్క వారు చేసేటటువంటి రకరకాల ప్రయోగాల యొక్క ప్రభావం నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవడానికి ఒక్కటే పరిహారం. అదేంటంటే దుర్గాదేవి ఆరాధన. అలాగే దుర్గాదేవి నామంతో పాటు ఇంట్లో మీకు ఓపిక ఉంటే హనుమాన్ చాలీసా చదువుకోవడం, లేదంటే హనుమాన్ చాలీసా వినడం, పఠించడం, ఎవరైనా చెబితే వినడం కూడా చేయడం చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. అంటే స్వామివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎలాంటి దుష్టశక్తులు, మాయలు, తంత్రాలు పనిచేయవు. కాబట్టి మీ ఇంటిని ఒక దేవాలయంలాగా ఈ 4 రోజుల్లో మార్చుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు చదవడం రాకపోతే కనీసం వినడానికైనా ప్రయత్నించండి. ఆ మంత్రాల నుండి వచ్చేటటువంటి శబ్ద తరంగాలు కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేస్తాయి. అలాగే దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. గురుగ్రహం, మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి త్రిమూర్తి స్వరూపమైనటువంటి గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని ఆరాధించడం మీకు శ్రీరామ రక్ష లాంటిది. కాబట్టి మీరు ఈ 4 రోజులు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. గుడిలో కానీ లేదంటే ఇంట్లో అయినా కూర్చొని ఓం దాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని వీలైతే కనీసం 108 సార్లు జపించుకోండి. అలాగే మీకు తప్పకుండా అంటే కుదిరితే ఇంట్లో ఇల్లు తుడిచే నీళ్ళలో కొద్దిగా కళ్ళుప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లు తుడుచుకోండి. ఈ కళ్ళుప్పుకి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాన్ని పీల్చుకునేటటువంటి గొప్ప శక్తి ఉంటుంది. మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఒక చిన్న మట్టి గిన్నెలో లేదా గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా కళ్ళుప్పు, ఒక నిమ్మకాయ వేసి ఉంచండి. ఇలా ప్రతిరోజు కూడా చేసుకోండి. నిమ్మకాయను తీసుకువెళ్ళి ఆ నీటిని ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా ఆ నీటిని, నిమ్మకాయని తీసుకెళ్ళి ఎవ్వరూ చొక్కని చోట చెట్టు మొదట్లో పోసి అలా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాయండి. దీనివల్ల మీ ఇంటి గుమ్మం దాటి ఎలాంటి చెడు శక్తి కూడా లోపలికి రాదు. అలాగే ఇంటి గుమ్మం నిండుగా లక్ష్మీ కళతో ఉండేలాగా చక్కగా అలంకరించుకోండి. పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోండి. ఈ విధంగా చేసి రహస్యాలు ఎవరితో పంచుకోకుండా గోప్యంగా ఉంచుకోండి.
మరి కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు మరికొన్ని తెలుసుకుందామండి. దక్షిణామూర్తి లేదా శ్రీ మహావిష్ణువును పూజించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. కుంభరాశి అధిపతి శని భగవానుడు కాబట్టి ఓం శం శనేశ్వరాయ నమః అనేటటువంటి నామాన్ని ఎక్కువ సార్లు జపించండి. పసుపు వస్త్రాలు లేదా శనగలను దానంగా ఇవ్వండి. అలాగే తెల్లని పుష్పాలతో మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి. అలాగే శనివారం నాడు ప్రత్యేకంగా పూజ చేయడం చాలా మంచిది కాబట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి. ఇంట్లో అయినా దేవాలయంలోనైనా కాకులకు ఆహారం పెట్టడం, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. హనుమంతుల వారి దర్శనం అలాగే హనుమాన్ చాలీసా కుంభరాశి వారికి అత్యంత శుభప్రదం అండి. అలాగే పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి బయటకు వెళ్లే ముందు ప్రతి శనివారం నాడు శనిదేవుడు అలాగే హనుమంతుల వారి యొక్క ఆరాధన మీకు విశిష్టమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. నలుపు రంగుతో ఉన్నటువంటి వస్త్రాలను పేదవారికి ఇవ్వడం, అలాగే అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.